हृषीकेशं तदा वाक्यम् इदमाह महीपते। अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं స్థాపయమేచ్యుత। ఈ శ్లోకము భగవద్గీత మొదటి అధ్యాయంలో 21వ శ్లోకం. ఈ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని హృషీకేశ మరియు అచ్యుత అని సంబోధించాడు. దీని వెనుక ఉన్న లోతైన అర్థము మరియు సందర్భము ఇక్కడ ఉంటుంది, చూడండి, వినండి. హృషీకేశుడు, దీనికి ఇంద్రియాలకు ప్రభువు అని అర్థము. అర్జునుడు కృష్ణుడిని ఇలా పిలవడం ద్వారా తన మనస్సును ఇంద్రియాలను నియంత్రించగల శక్తి ఒక్క కృష్ణుడికే ఉందని, యుద్ధభూమిలో తలెత్తే గందరగోళాన్ని తొలగించి తనకు సరైన మార్గదర్శకత్వం చేయమని కోరుతున్నాడు. అచ్యుతుడు, దీనికి చ్యుతి లేనివాడు లేదా తన స్థితి నుండి ఎన్నడూ పతనం కానివాడు అని అర్థం. తన భక్తుల సేవలో నిమగ్నమైనప్పుడు కృష్ణుడు ఎటువంటి కష్టానికి వెనుకాడడు, తన భక్తులను ఎన్నడూ వదిలిపెట్టడు అని అర్జునుడికి ఉన్న నమ్మకాన్ని ఇది తెలియజేస్తుంది. యుద్ధము మరియు స్పష్టత. అర్జునుడు తన రథాన్ని 2 సైన్యాల మధ్య నిలపమని కోరడం వెనుక ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. కేవలము యుద్ధం చేయడమే కాకుండా తన ప్రత్యర్థులు ఎవరో, వారిలో ధర్మం కోసం నిలిచిన వారు ఎవరో, ఆ అధర్మం కోసం నిలిచిన వారు ఎవరో స్వయంగా చూసి నిర్ణయించుకోవాలని భావించాడు. జీవితంలో మనం ఏదైనా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మన ఇంద్రియాలు మనల్ని తప్పుదోవ పట్టించవచ్చు. అటువంటి సమయంలో అర్జునుడిలాగే మన మనస్సును అంటే ఇంద్రియాలను శ్రీకృష్ణుడికి అప్పగించి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం చేసే పని ధర్మబద్ధమైనదా కాదా అని విశ్లేషించుకోవడానికి వివేకం అవసరం. ఆ వివేకాన్ని ప్రసాదించమని భగవంతుడిని ప్రార్థించడము ఈ శ్లోకం మనకు నేర్పే గొప్ప పాఠం. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆవేశంతో కాకుండా 2 వైపులా ఉన్న పరిస్థితులను గమనించి ధర్మం వైపు నిలబడటమే ఉత్తమమైన మార్గము. ఈ శ్లోకం మనకు నేర్పే పాఠం ఏంటంటే, జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా మన మనస్సుని భగవంతుని వైపు మళ్లించి ఆయనను మన జీవిత రథానికి సారథిగా చేసుకుంటే మనం సరైన మార్గంలో ప్రయాణించగలము. ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, విచక్షణతో వ్యవహరించడానికి భగవంతుని అనుగ్రహం ఎంతో అవసరం.